ఓవైపు విపరీతమైన చలి, మరోవైపు కమ్ముకున్న పొగమంచు ఏపీలోని ఏజెన్సీ ప్రజల్ని భయపడుతున్నాయి. బయటకు రావాలంటేనే వణికిపోయేలా చేస్తున్నాయి. అయితే స్థానికులు ఇబ్బందులకు గురవుతుండగా పర్యాటకులు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. ఉదయం 10 గంటల వరకు, ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి శీతల గాలులు వీస్తున్నాయి. తెల్లవారుజామున చాలా ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంటుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి విశాఖలో ముఖ్యంగా పాడేరు, అరకు, లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి జనాలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మంటలు వేసుకొని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పట్టపగలే వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చలి చాలా విపరీతంగా ఉంది. మార్నింగ్ 10-11 అయ్యేదాకా మటుకి చలి ఇంట్లోంచి బయట రాలేకపోతున్నాం అసలు. తర్వాత ఇంకేంటంటే చాలా మంది 10-11 దాకా ఇంకెక్కడికి వెళ్ళాలని పరిస్థితి జరుగుతుంది. పాడేరులో ప్రెజెంట్ అయితే స్కూల్ పిల్లలు దేబెట్టాలన్నా, తర్వాత ఎక్కడికైనా పనులకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఏజెన్సీలో. సాయంత్రం మరి 3 అయ్యేసరికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది యథావిధిగా. చలి చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఈ మధ్య తుఫాను వల్ల కొద్దిగా తగ్గి ఉండేది, కానీ ఇప్పుడు బాగా పెరిగిపోతుంది. ఉదయం పూట పనులు చేసుకోవాలంటే కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉంది. మధ్యాహ్నం సాయంత్రం కల్లా వర్షం మళ్ళీ 3-4 టైంకి మళ్ళీ చలేసేస్తుంది బాగాను. ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, పొగమంచు అక్కడి స్థానిక ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటే పర్యాటకులు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పర్యాటక ప్రదేశాలైన అరకులోని మాడగడ, ఇటు పాడేరులోని మేఘాలకొండ, అటు లంబసింగి పరిసరాలు మంచుతో కప్పబడి ఉన్నాయి. ఈ మంచు అందాలను తిలకించడానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. చలిని ఆస్వాదిస్తూ వేడివేడి కాఫీని సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అటు శ్రీకాకుళం జిల్లాలో చలి పంజా విసురుతోంది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండడంతో చలి తీవ్రత పెరిగిపోతోంది. ఉదయం 7 గంటలు దాటినా పొగమంచు వదలటం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత నేపథ్యంలో జనాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లినప్పుడు మాస్కులు, చలిని తట్టుకునేలా ఉండే దుస్తులు ధరించాలని అంటున్నారు. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే వేడి నీరు తీసుకోవాలని, శీతల పానీయాలు, ఐస్ క్రీంల వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. కామన్ గా వచ్చే జలుబు తర్వాత అలర్జీ, ఆస్తమా, పెద్ద జబ్బులు ఈ చలికాలంలో రక్తనాళాలు కుచించుకుపోవడం వలన కాంట్రాక్ట్ అవుతాయి. కుచించుకుపోవడం వలన హార్ట్ అటాక్లు, పక్షవాతాలు కూడా వాటి తాలూకా ఇన్సిడెన్స్ చలికాలంలో ఎక్కువ ఉంటుంది వేసవికాలం కంటే. దానికి తగ్గ జాగ్రత్తలు, ఆహార పదార్థాల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండేటట్టు, అలాగే బాడీని ఎప్పుడు కూడా వేడిగా ఉంచుకోవాలి. వూలెన్ కోట్స్, మాస్క్స్, అలాగే హెల్మెట్స్, క్యాప్స్ ఇవన్నీ ధరించాలి. పిల్లల్ని వేడి ప్రదేశాల్లో ఉంచాలి. బయటికి వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంక్రాంతి సమయానికి చలి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.